విజయ డైరీ పాల ప్యాకెట్ పై హరిహర వీరమల్లు పోస్టర్ ప్రమోషన్ పూర్తిగా అవాస్తవమని విజయ డైరీ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ స్పష్టం చేశారు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన ఫోటో షాప్ మాత్రమే అంటున్నారు. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ కి పాల ప్యాకెట్ మీద పోస్టర్ వేయించి ప్రమోషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తాము ఈ వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. కావాలనే విజయ డైరీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరో అగంతకులు ఈ పని చేశారని ఆరోపించారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కన్నా ముందే కూడా ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ని పక్కన పెడితే ప్రమోషన్స్లో భాగంగా విజయ డైరీ పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు సినిమా పోస్టర్ని కూడా దాని మీద ప్రింట్ చేస్తూ బయట అమ్మకాలు జరుగుతున్నాయి అంటూ కూడా విస్తృత స్థాయిలో ఇవాళ పొద్దు నుంచి కూడా ఒక వార్త రన్ అవుతా ఉంది. అసలు నిజంగా విజయ డైరీ పాల ప్యాకెట్ మీద ఆ ప్రింటింగ్ ఆ కంపెనీ ఓనర్లు చేశారా, లేకపోతే బయట అది ఫేక్ వార్త అనేది తెలుసుకోవడానికి అయితే మనం విజయ డైరీ పాల ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం మనతో ఈశ్వర్ గారు మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు సినిమా పోస్టర్కి సంబంధించి కూడా ఏంటి సార్, అసలు మార్నింగ్ నుంచి కూడా బాగా వైరల్ అయిపోతూ ఉంది. ఆ ఫోటో మీరు ప్రింట్ చేస్తున్నారా? అది ప్రమోషన్ అయినా నిజంగా కొత్త రకమైన కొత్త తరహా ప్రమోషన్ అంటున్నారు, ఎంతవరకు నిజం అది? ఇది పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకంటే విజయ పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు అనే ఒక సినిమా పోస్టర్ వచ్చిందనమాట. మాకు కూడా సోషల్ మీడియాలో వస్తుందన్న సంగతి పొద్దునుంచి మా దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఇది ఓన్లీ ఫోటోషాప్ చేసి మా స్టాండర్డైజ్ మిల్క్ విజయ స్టాండర్డైజ్ మిల్క్ ప్యాకెట్ మీద ఇది ఫోటోషాప్ ద్వారా చేయడం జరిగింది తప్పితే ఇది మా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకంటే ఇది మీకు తెలుసు ఎంతో ప్రాచుర్యం చెందిన మన పాల ప్యాకెట్లు, వీటి మీద ఏ ప్రోడక్ట్ అయినా ప్రచారం చేయటం అనేది ఇది ప్రభుత్వ నియమాలు కూడా విరుద్ధం. అంటే మనకు ఉన్న ప్రామాణికాలు ఉన్న FSI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, అలాగే మన సంస్థకున్న నాణ్యత ప్రామాణికాలైన ISO 9001, 22000 కానీ ఇటువంటి వాటిని అనుమతించదు. ఇది పూర్తిగా అవాస్తవం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలు తీసుకున్న వారి మీద కూడా ఒకవేళ మేము కూడా విచారిస్తున్నాం. వారు పట్టుబడితే కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. సో ఏదైతే పాల ప్యాకెట్ మనం చూస్తూ ఉన్నామో అది పోస్టర్ ఏది వేసున్నదో అది వేరు, అది పక్కన మనం ఒక స్క్రీన్లో చూడొచ్చు. అది కాకుండా ఇది ఒరిజినల్ పాల ప్యాకెట్ అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో పాల ప్యాకెట్ నా చేతిలో ఉంది. ఇది విజయ డైరీ పాల ప్యాకెట్. ఇక్కడ మనం ఏదైతే ఈ స్టోర్ దగ్గరికి ఇక్కడికి వచ్చున్నామో, ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాము, ఫ్యాక్టరీ దగ్గర ఉన్న పాల ప్యాకెట్ని మనం చూస్తున్నాము. సరే, ఇదే కదా ఒరిజినల్ పాల ప్యాకెట్? ఇలాంటి తరహాలో ఇంకెన్ని పాల ప్యాకెట్లు ఉంటాయి సార్ మన దగ్గర? 4 రకాల పాలు మనం మార్కెట్లో ఇస్తున్నాం. డబుల్ టోన్ మిల్క్, స్టాండర్డైజ్ మిల్క్ అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్. అంటే వాటిలో ఉన్న ఫ్యాట్ ద్వారా ఈ రకమైన మనం 1.53%, 4.56% ఫ్యాట్ మనం మార్కెట్లో విక్రయిస్తున్నాం. దీంట్లో మీరు చూపిస్తున్న ప్యాకెట్ స్టాండర్డైజ్ మిల్క్ ప్యాకెట్, అంటే 4.5% ఫ్యాట్ ఉన్న ప్యాకెట్. ఇది దాదాపుగా రోజుకి మనం 1,80,000 ప్యాకెట్లు మన మార్కెట్లో విక్రయిస్తున్నాం. మన సోషల్ మీడియాలో వచ్చిన ఈ పాల ప్యాకెట్ మాత్రం ఇది ఫోటోషాప్ చేయబడింది, కానీ మన ఫ్యాక్టరీ ఇదైతే కాదు. ఎందుకంటే దాని మీద ప్రింట్ చేయడానికి కూడా వెసులుబాటు ఏమి ఉండదంటారా? అంటే దీని మీద కొద్దిగా స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్లో మనకి ఫోటో వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. బయట వేరే వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా కానీ దీని మీద ప్రింటింగ్ ఏమైనా చేసే అవకాశం ఉంటుంది అసలు ఈ పాల ప్యాకెట్ ఉన్న కవర్ మీద? ఉండదండి. ఎందుకంటే ఈ పాల ప్యాకెట్లు ఇది మల్టీ కలర్ పాల ప్యాకెట్. దీన్ని డిజైన్ చేసి సిలిండర్ల ద్వారా LLDP ఫిల్మ్ మీద ముద్రించడం జరుగుతుంది. ఇది అంటే శీఘ్రంగా వెంటనే 2 రోజులు 3 రోజులు అయ్యే పని కాదు. దీనికి సిలిండర్లు తయారవడానికి దాదాపుగా 3 వారాల నుంచి 4 వారాల సమయం పడుతుంది. మేము చూస్తున్న పాల ప్యాకెట్, అంటే మాకు సోషల్ మీడియాలో వచ్చిన పాల ప్యాకెట్ని పరిశీలిస్తే అది ముద్రించబడింది కాదు. అది కేవలం ఫోటోషాప్ చేసి దాని మీద తీసుకెళ్ళి పేస్ట్ చేశారు తప్పితే ప్యాకెట్ మీద ముద్రించింది అయితే అని మనకు అనిపించట్లేదు. సార్, ఎలా తెలిసిందంటే పొద్దున్న నుంచి కూడా ఇది చాలా విపరీతంగా వైరల్ అయిపోతూ ఉంది. ఫస్ట్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి దీని గురించి? అంతకుముందు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? కాల్స్ కానీ ఏమైనా వచ్చినాయా దీని గురించి? గవర్నమెంట్ తరపు నుంచి కానీ, సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ మీరు ఏమైనా ప్రింట్ చేస్తున్నారా అని? లేదండి. అంటే మీరు ఒకటి గమనించాలి, హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఆయన వారి సినిమా చిత్ర యూనిట్ కానీ ఎవరు కానీ మమ్మల్ని ఈ పని చేయమని అడగటం సంప్రదించడం జరగలేదు. జరిగినా కానీ మేము చేయడానికి కూడా అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఇమేజ్కి వారికున్న బహుళ ప్రజాదరణకి నాకు తెలిసి
పాల ప్యాకెట్ల ద్వారా ప్రచారం అయితే ఆయనకు అవసరం లేదు. ఆయన ఇటువంటివి ప్రోత్సహించరు. ఎందుకంటే ఆయన కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు కలిగిన వ్యక్తి. ఇది కేవలం ఆయన అప్రతిష్ట పాలు చేయడానికి కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం అని మా ఉద్దేశం. సార్ అంటే ఇది ఏదైతే ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పాల ప్యాకెట్ ఏదైతే ఉందో పోస్టర్, ఆ పాల ప్యాకెట్ మందేనండి అది? పాల ప్యాకెట్ డిజైన్ అయితే మందే. ఇది ఖచ్చితంగా పోస్టర్ ఫోటోషాప్ అనేసి అయితే మనకి ఈశ్వర్ గారు చెప్తున్నారు. ఒకసారి అది చూద్దాం మనం. అది ఖచ్చితంగా పోస్టర్ అంటారా? ఇది ఖచ్చితంగా అంటే దాని మీద చేసింది మాత్రం ఇది ప్రింటెడ్ కాదు, మా పాల ప్యాకెట్ కాదు. ఇది కేవలం ఫోటోషాప్ ద్వారా తీసుకెళ్ళి కొంత ఫోటోషాప్ ద్వారా మీరు చూస్తున్నారు కదా, ఫోటోషాప్ ద్వారానో లేదా కోరల్ డ్రా ద్వారానో చేసిన ఒక ప్రయత్నం మాత్రమే. అంటే ఇది పొలిటికల్ కూడా టర్న్ ఓవర్ చేసుకుంటూ ఇటు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా దీనికి సంబంధించి కొంత ఏదైతే ప్రచారానికి అంటే పవన్ కళ్యాణ్కి వేరే దారి లేక ఇలా పాల ప్యాకెట్ల మీద ప్రచారం చేయించుకుంటున్నారు సినిమాది అని చెప్పి కూడా కొన్ని రూమర్స్ వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే కొన్ని కామెంట్స్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి ప్రచారాలు డెఫినెట్గా అవసరం ఉండదు. కొన్ని అంటే మేము కూడా చూసాం, మా దృష్టి కూడా వచ్చినాయి. కొన్ని ఎక్స్ మీడియా ద్వారాను, కొన్ని సోషల్ మీడియా వాట్సాప్ ద్వారాను ఈ పాల ప్యాకెట్ పెట్టి మమ్మల్ని కూడా వివరణ అడగడం కొంతమంది అంటే మాకు శ్రేయభిలాషులు, మా సన్నిహితులు కోరటం జరిగింది. మేము అప్పుడు ఉదయం నుంచి కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇటువంటివి పునరావృతం కాకుండా కూడా పోలీస్ శాఖ వారు కానీ సైబర్ క్రైమ్ వారు కానీ తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. దీని గురించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా అంటే ఎవరు అగాంతకులు ఖచ్చితంగా చేసి ఉంటారని మనకు అర్థమవుతోంది. కాబట్టి ఇలా పాల ఫ్యాక్టరీ విజయ డైరీ పాల ప్యాకెట్స్ మీద చేస్తున్న దుష్ప్రచారాలకి దాని గురించి ఏమైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి, అంటే ఇది కూడా మేము మా పాలకవర్గంతోనూ వారితోనూ చర్చించాము. దీని మీద వారి అంగీకారం తీసుకున్నా కూడా తగు చర్యలు తీసుకోవటం సత్వరమే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఈ పాల ప్యాకెట్ మీద హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో భాగంగా పవన్ కళ్యాణ్ పోస్టర్ వేయడం అనేది ఖచ్చితంగా అవాస్తవం అంటూ కూడా విజయ డైరీ ఎండి ఈశ్వర్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే పాల ప్యాకెట్ నేను పట్టుకున్నాను, ఇది ఒరిజినల్ పాల ప్యాకెట్. మనం స్క్రీన్ పైన చూస్తున్న పాల ప్యాకెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫోటోషాప్ చేసినటువంటి పాల ప్యాకెట్. ఈ కవర్ మీద ఖచ్చితంగా ప్రింట్ చేయడానికి కూడా అలాంటి వెసులుబాటు ఉండదు అంటూ కూడా ఈశ్వర్ గారు మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ విజయ డైరీ దగ్గర నుంచి.